బాధ్యత నీకుంది. నీ పిల్లలు బలహీనులే, నీ పిల్లలు నీ మాట వినట్లేదు, నీ పిల్లలు చాలా వ్యతిరేకంగా ఉంటున్నారు, నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అయినను నీ పిల్లల గురించి, నీ పిల్లలు ఎలాంటి వారైనా, నీ పిల్లలు నీ మాట వినకపోయినా, నీ పిల్లలు చెడిపోయిన స్వభావంలో ఉన్న వారి విషయాలను ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ కడుపులో భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఆ విషయాలు బయటికి వెళ్ళాయి అనుకోండి, 10 మంది ఏం చేస్తారు తెలుసా? నిన్ను చాలా చిన్న చూపు చూస్తాడు. దేవుడు చెప్పే వరకు, హల్లెలూయా, ప్రభువు చెప్పే వరకు, దేవుడు సెలవిచ్చే వరకు. 72 గంటలను చేపకు చెప్పాడు, నీకు 72 సంవత్సరాలు అని చెప్పుంటాడు ఒకవేళ, 20 సంవత్సరాలు అని చెప్పుంటున్నాడు ఒకవేళ, 10 సంవత్సరాలు అని చెప్పుంటున్నాడు ఒకవేళ నీ కొడుకుకి వివాహం అయిపోయి 3 బిడ్డల తండ్రి అయిపోయి వారి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నువ్వు చనిపోక మునుపు అప్పుడు ఆ సీక్రెట్లన్నీ విడుదల చేయి. దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్, ఇది మాత్రము సమయము కాదు. కనుక అవన్నీ కూడా మరియా తన కుమారుడు కొరకు యేసు ప్రభు విషయాలట భద్రపరుచుకున్నదట. హల్లెలూయా. నిన్న ఉదయాన్నే మన సంఘంలో ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది, అన్నయ్య ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, తల నేలకేసుకొని బాదుకోవాలనుకుంటాను అన్నది. ఏంటమ్మా సమస్య అన్నాను. నా పెద్ద కుమారుడు మరి ఒక కుమార్తెను మరి తీసుకొని వచ్చేసాడని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి తీసుకొచ్చేస్తే మరి ఏం చేయమంటావంటే, ఆ వేరే దిక్కుల గుళ్ళోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారట వాళ్ళందరూ కూడా అన్యులే, విగ్రహారాధకులే. నేనైతే మరి ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. వద్దురా బాబు అంటే వాడు నేను చచ్చిపోతాను అంటున్నాడు, ఉరి తీసేసుకుంటాను అంటున్నాడు, నేను బ్రతకను అంటున్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఏం చేయమంటారంటే, ప్రార్థన చేద్దాం రెండమ్మా, చర్చిలోకి తీసుకురండి అని అన్నాం. స్తోత్రం కలుగునుగాక. తీసుకొచ్చారు, పెళ్లి కూతురు వచ్చారు, పెళ్లి కొడుకు వచ్చారు. ఇదే స్థలంలో నిలబడి సాలువే వేసుకొని, నా యొక్క పెళ్లి డ్రెస్ వేసుకొని, కుర్రోలేమో ఏదో మొత్తానికి శుభ్రంగా, నేనేమో ఒక 6-7 వస్తాను అనుకున్నాను. మొత్తం అందరూ అక్కడ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఏదో రకంగా ప్రియులారా కుమారుడి యొక్క లైఫ్ నిలబెడదామనో, ఏదో రకంగా వాడి యొక్క చావుకి కారణం అవ్వకుండా తల్లి వాడు సావు ఏదో వాడు చస్తాడని చెప్పేసి ఒక దైవజనుడిగా నాతో 4 మాటలు ప్రమాణాలు చేయించేసి 3 మూళ్ళు ఇక్కడ ఏం చేసాము. ఇప్పుడు అలా కాకుండా ఉంటే ఒకవేళ అమ్మ అవదమ్మా చేయదమ్మా అని అంటే, మరి ఆ అమ్మాయికి ఏమో వయసు తక్కువ, లేకపోతే వాడికి ఎక్కువ, అన్ని తర్వాత సంగతి. అందాక సంవత్సరం రోజులు ఆగరా బాబు, 6 నెలలు ఆగరా బాబు అంటే ఆగుతారా? జంప్ జలాని అయిపోరు. గమనించండి ప్రియులారా, అవదో పని ఇంకా ఉండదు. ఇంకా అమ్మ బాబు నాన్న కొంచెం ఒక 6 నెలలు ఆగు నాన్న, 6 నిమిషాలు కూడా ఆగట్లేదు. ఇప్పుడు 6 నెలలట. వింటున్నారండి? ఏదో రకంగా దైవజనుడిగా ఇక్కడ నిలబడి ప్రియులారా మరి ఆ తల్లిని గాయపరచకుండా, ఆ కుర్రోని గాయపరచకుండా వివాహం అనేది ఎలా ఉండాలో చెప్పండి, ఘనంగా జరగాలి. స్తోత్రం చెప్పండి. రిజిస్ట్రేషన్ ఏమి లేవులేండి, సంతకాలు ఏమి లేవండి, వాగ్దానాలు 3 ముళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆమేన్. సో ఏదో రకంగా ప్రియులారా తల్లిది తప్పు కాదు, తండ్రిది తప్పు కాదు. కొన్నిసార్లు పిల్లలు చెడిపోయినా కొన్నిసార్లు భద్రపరుచుకుంటూ ఉంటారు, కంటారు. ఎదిగిన తర్వాత చెడిపోతూ ఉంటే ఆ తల్లి ఏమీ చేయలేదు, ఆ తండ్రి ఏమీ చేయలేడు. కానీ తప్పంతా ఎవరిది చూపిస్తారో? తల్లిదే తప్పు, తండ్రిదే తప్పు. కొన్నిసార్లు ఒకవేళ పెంచే పెంపకం కూడా సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులు కూడా తప్పు అవ్వచ్చు, తల్లిదండ్రులు కూడా రాంగ్ రూట్లో ఉండొచ్చు. అయితే నేను ఏమంటున్నానంటే ప్రియులారా, కొన్ని విషయాలు తల్లిదండ్రులుగా మీ పిల్లలను కంట్రోల్లో ఉంచుకోవడము, కొన్ని విషయాలు మీ పిల్లల కొరకు భద్రపరచుకోవడము, వారు ఏం చేస్తున్నారో చూడము, అనుమానము గమనించుకోవాల్సిన ఆలోచన తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. లేదు అలా చేశారు ఏం చేసి మిగతా వాళ్ళు ఆ రూట్లో రాకండి. వింటున్నారా బాబు? సంఘంలో ఉన్న యవన బిడ్డల కొరకు ఒక ప్రత్యేకమైన దర్శనం ఉంది నాకు. 2 కుటుంబాలు, 2 సంఘాలు, 2 దైవజనులు, సంతకాలు, పాటలు, ఆరాధనలు, వాగ్దానాలు, పెళ్ళు ముసుగులు, దండలు, పూల దండలు, భోజనాలు, పప్పు ఉప్పు చారు, బూర్లు గారెలు అప్పడాలు, ఆనందంగా కేక్ కటింగ్లో సంతోషంగా చేయాలన్నటువంటి ఆశ ఉంది. ఇదేదో బాగుందిరా బాబు, 1000 రూపాయలతో 2000తో పెళ్ళి అయిపోయిందని అన్నీ వాళ్ళకి చేశారు. అని చేసావు కదా, నాకు ఎందుకు చేయవైనా నువ్వు అని మీరు సీక్రెట్గా తెచ్చేసుకున్నారు అనుకోండి. వింటున్నారా బాబు? ప్రైజ్ లార్డ్. సీక్రెట్గా తెచ్చేసుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. అలాంటి పెళ్ళిళ్ళు చెల్లవు. ఆమేన్. అంటే ఎక్కడో గుడికి వెళ్ళిపోవడం ఎందుకు? మా సేవకుని ద్వారా నేను అది ఏదో అతను ప్రార్థన చేసి తాళి కట్టిస్తాడంటే ఆ ప్రార్థనకని తీసుకుని వచ్చారు. ఆమేన్.
ఇప్పుడు వాళ్ళని ఆప్ చేస్తాం, ఆడపిల్లలు మగపిల్లల్ని ఆప్ చేయగలమని చెప్పండి? వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము. మరి ఎక్కడో కట్టేసుకుంటారో, ఏరా ఎలా చేశారో బాబు అంటే ఇంకంతే, దానికి ఇంకా మనం అడుగుతాం తప్ప సమాధానం ఏమి ఉండదు. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలకించండి. కొన్నిసార్లు ప్రియులారా, యోనాను 72 గంటలు కడుపులో దాచిపెట్టుకున్నట్లుగా కొంతమంది తల్లులు కూడా ఉన్నారు. మీ పిల్లల యొక్క విషయాలు, భర్త విషయాలు, భార్య విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక పరంగా, శారీరక పరంగా అన్ని విషయాలు నీ కడుపులో దాచిపెట్టుకో. ఒక టైం వస్తుంది, అప్పుడు అవన్నీ రిలీజ్ చేయో. అంతవరకు నువ్వు భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీకున్నదే. మొత్తానికి 72 గంటలు అయిపోయింది. యోనాను ఆ కడుపు నుండి, ఆ ఉపద్రవం నుండి దేవుడు నినివే పట్టణంలో కక్కివేశాడు. మరలా యోనా లేచి దేవుని యొక్క సువార్త ప్రకటించగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరికైనా సాధ్యమండి కడుపులోంచి, ఆ చేప కడుపులోంచి బయటికి రా? ఎవరికైనా సాధ్యం అంటారా? ఎవరైనా తప్పించగలరంటారా? మరి ఎవరికి సాధ్యమైంది? అందరు చెప్పాలి. ఎవరికి సాధ్యమైంది? దేవుడికి ఒక్కడికే సాధ్యమో. ఏ మానవునికి ఇది సాధ్యమో, ఏ శాస్త్రవేత్తకి ఇది సాధ్యమో, ఏ తత్వ జ్ఞానవేత్తకి ఇది సాధ్యమో, ఒక దేవునికి మాత్రమే ఇది సాధ్యమైంది. యోనా కడుపులోంచి దేవుడు ఏమండి, ఆ చేప కడుపులోంచి యోనాని బయటికి తీసి నినివే పట్టణంలో కక్కివేసినట్టుగా దేవుడు కృప చూపించాడు. చూడండి, మరొకరిని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యోనా చేప కడుపులోంచి బయటకు వచ్చాడు. ఇక్కడ 3 వ్యక్తులను దేవుడు బయటకు తెచ్చాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చదువుదాం. 26వ వచనాన్ని త్వరగా తీద్దాం. మహోన్నతుడగు దేవుని సేవకులారా, ఈ మాట అండర్లైన్ చేసుకుంటే బయటకు రండి, బయటకు వచ్చేయండి. స్తోత్రం కలుగునుగాక. చదువమ్మా. అగ్నిలో నుండి బయటకు వచ్చింది. చప్పట్లు కొట్టరే, మౌనిగా ఉన్నారు. గట్టిగా కొట్టండి పిల్లలు. ఎక్కడి నుండి బయటకు వచ్చారట? కొంచెం గట్టిగా చెప్పాను. ఎక్కడి నుంచి? ఒక్కసారి కొంచెం అగ్గి ఇక్కడ వేసి చర్చిలో 2 నిమిషాలు నిలబడమని చెప్పాలా. పైన కొంచెం కర్రలు ఉన్నాయి, కర్రలను తీసుకొచ్చి అగ్గేసి ఒక 2 సెకండ్లు నిలబడమ్మా అనాలా. ఎంతమంది అగ్నిగుండంలో పడేశారు? శద్రకు. ఎంతమందిని? వేడి మిగల అగ్ని, భయంకరమైన అగ్ని. ఆ అగ్నిగుండంలో పడివేయగా వాళ్ళు 3 అగ్నిగుండంలో ఉన్నారు. అందరూ అనుకున్నారు మాడి మసైపోయి చనిపోయారేమో అనుకున్నారు. రాజు అలా చూస్తున్నాడు. వేసిన వారు వేసినట్టుగా ఉన్నారు తప్ప ఒక ఎంట్రుకు కూడా కాలలేదు. 3వ వ్యక్తి, 3తో పాటు ఇంకో ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరైనా? ఇప్పుడు రాజు సెలవిస్తున్నాడు ఏంటో తెలుసా? సర్వోన్నతమైన దేవుని సేవకులారా, శద్రకు మేషకు అబేద్నెగోలారా, మీరు అగ్నిలో నుంచి బయటకు రండి. అతడు పిలవగానే వచ్చేయడానికి ప్రియులారా, వాళ్ళు ఏదో మానవులు కాదు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని బిడ్డలు. వారితో పాటు 3-4 ఆయన ఉన్నారు చూసావా? అతడే అందరు ఎదురుకుండా కనబడేటట్టు చేసి మీరు బయటికి వెళ్ళండి రా బాబు అని చెప్పాడు. వీళ్ళు 3 బయటికి వెళ్ళిన తర్వాత వారి శరీరం చూశారు, వారి బట్టలు చూశారు, వారి తలను చూశారు, అన్నీ చెక్ చేశారు. ఎక్కడ ఒక ఎంట్రుకు కూడా కాలేదు. ఆ అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారు. ఇది ఎవరికైనా సాధ్యమంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికైనా సాధ్యమంటారా ఇది? ఈ 3 అగ్నిగుండం నుంచి బయటకు తీసుకువచ్చిన వాడు దేవుడే. యాకోబు పత్రికలో అంటాడు, అగ్ని లాంటి మహాశ్రమలు మీకు ఉన్నాయి, అగ్ని లాంటి శ్రమలు రాబోతున్నాయి, అగ్ని లాంటి శ్రమలో సంఘం ఉండబోతుంది, చెట్టుకొకరు పుట్టుకొకరు రాలిపోబోతున్నారు, 666 ముద్ర రాబోతుంది, రేషన్ కార్డులు రద్దుపరిచిపోతున్నారు, ఛాతీల మీద నొసటి మీద ఆ ముద్ర వేయబడుతుంది. ఎక్కడ ఏ షాపు దగ్గర కానీ, ఏ కుళాయి దగ్గర కానీ మీకు నీరెవరో, షాపు దగ్గర ఏవి కూడా వస్తువులు సరుకులు దొరకవో. రాబోయే రోజుల్లో అగ్ని లాంటి శ్రమలో ఎవడైతే నిలబడతాడో ఆ వ్యక్తే బయటికి వస్తాడు, లోకము నుంచి బయటకు వస్తాడు, క్రీస్తు స్వరూపంలో మార్చబడతాడు. అదిగా పెండ్లి కుమారుని యొక్క విందులో పాలు పంపులు పొందుతాడు. అగ్ని లాంటి మహాశ్రమలు. ఏ శ్రమలట? అగ్ని లాంటి మహాశ్రమలకు తట్టుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజమైన క్రైస్తవుడిగా కనబడతాడో.
ఉత్తరప్రదేశ్లో కొంతమంది దండగులు వెళ్ళి ఒక అమ్మాయిని బలవంతంగా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే నిన్ను చంపేస్తాం, నిన్ను మరి హత్య చేసేస్తామని అన్నప్పుడు ఆ సహోదరి చెప్పమన్నారు వీళ్ళందరూ వెళ్ళి, దేవుని నమ్ముకోను, సంఘానికి వెళ్ళను, చర్చికి వెళ్ళను, బైబిల్ చదవను అని చెప్పమంటే ఆ యవనస్తురాలు నాకు దేవుడే కావాలని చెప్పింది, వాక్యమే కావాలని చెప్పింది, యేసుని అంగీకరిస్తానని చెప్పింది. అలా చెప్పిన పాపానికి ఆమెను హత్య చేసేసారండి. ఆమె యవన రక్తము ప్రియులారా రోడ్డు మీద అలాగా ఏరులై పారుతూ ఉంటుండగా ఆ శవాన్ని, ఆ హత్యను, ఆ అగ్ని లాంటి శ్రమను పైనుండి దేవుడు కన్నులారా చూశాడా? ఎందుకు చూడడు? ఆమెకు పరదేశంలో దేవుడి స్థానాన్ని నిలబెడతాడు. అగ్ని లాంటి శ్రమలోంచి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. భయంకరమైన శ్రమ నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు. అగ్ని లాంటి మహాశ్రమ నుంచి బయట పెట్టి నిన్ను ఉన్నతమైనటువంటి బహుమానం దేవుడు నా దేవునికి ఇస్తాడు. అగ్ని లాంటి శ్రమ అట. ఏ శ్రమ? ఎంతమంది ఉన్నారు అందులో? 3 ఉన్నారు. మనం అందరం ఆ శ్రమలో ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. It is not a simple way to accept Jesus as our personal savior. యేసుని అంగీకరించడానికి ఇదేదో సామాన్యమైన పని కాదు. ఇట్ ఈస్ సో హార్డ్. చాలా కష్టం. ప్రభు నమ్ముకోవడం చాలా కష్టం. చర్చికి రావడం చాలా కష్టం. బైబిల్ చదవడం చాలా కష్టం. దేవుల్లో ఉండడం చాలా కష్టం. దేవుడు నమ్ముకుంటే బూతులాడకూడదు. దేవుడు నమ్ముకుంటే దొంగతనాలు చేయకూడదు. దేవుడు నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదు. దేవుడు నమ్ముకుంటే సీరియల్ చూడకూడదు. దేవుడు నమ్ముకుంటే సినిమాల జోలికి వెళ్ళకూడదు. దేవుడు నమ్ముకుంటే పాడు పనులు చేయకూడదు. దేవుడు నమ్ముకుంటే ఖచ్చితంగా ఉండాలి. దేవుడు నమ్ముకుంటే యథార్థంగా ఉండాలి. దేవుడు నమ్ముకుంటే ఆచారాలు పాటించకూడదు. దేవుడు నమ్ముకుంటే లోకాన్ని నమ్మకూడదు. దేవుడు నమ్ముకుంటే నీ మనుషుల్ని నమ్మకూడదు. దేవుడు నమ్ముకుంటే నీ బంధువులు నమ్మకూడదు. దేవుడు నమ్ముకుంటే నీ చుట్టాలు అనేక మంది విగ్రహారాధికులు వారి జోలికి వెళ్ళిపోకూడదు. వారు ఉండి పెట్టిన తినకూడదు. ప్రసాదాల జోలికి వెళ్ళకూడదు. ముహూర్తాలు చూసుకోకూడదు. పెళ్లికి ముహూర్తమో, ఇంటికో ముహూర్తమో, ఫంక్షన్కో ముహూర్తమో, దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు నమ్ముకుంటే దేవుళ్ళో ఉండాలి. ఇది సామాన్యమైన విషయము కాదు. ద్వితీయోపదేశ కాండములో అంటాడు, ఏమన్నాడు చెప్పండి? మీరు ఈ ఏమన్నాడు? ముహూర్తములో జోలికి మీరు వెళ్ళొద్దని చెప్తాడు అక్కడ. స్తోత్రం కలుగునుగాక. కర్ణ పిశాచాల దగ్గరికి మీరు వెళ్ళొద్దని చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఇల్లు కట్టేటప్పుడు పూజారి దగ్గరికి వెళ్ళకూడదు. ముహూర్తాల దగ్గరికి వెళ్ళకూడదు. ఏమన్నా పిల్లకి పెళ్లి చేస్తున్నానండి, ఏ తారీఖు అయితే బాగుంటుందండి, ఏ రోజు అయితే బాగుంటుందండి అనకూడదు. మీ ఆయన బయటకు వెళ్ళేటప్పుడు నువ్వేమో ఎదురు చాలా కష్టం అండి. పీటర్సన్, చాలా దేవుళ్ళో ఉండడం చాలా కష్టం. ఇట్ ఈస్ సో హార్డ్. చాలా కష్టం. దేవుడు నమ్ముకుంటే తలుపుల పక్కన చీపురు కట్టలు, జోళ్ళు, ఇంటి ముందు కలాపేసి 33 ముగ్గులు. ఎందుకు ఆ చీపురు కట్ట? దెయ్యాలు పడిపోతాయని భయమాట. నువ్వే పెద్ద దెయ్యానివే. ఆ చీపురు కట్టలు ఎందుకు అక్కడ? లేకపోతే ఆ చెప్పులు ఎందుకు అక్కడ? దేవుడు నమ్ముకుంటే ఏం చేయాలి? ఎర్ర చీర కట్టుకొని, పెద్ద బొట్టెట్టుకొని. సో చాలా కష్టం. చాలా ఖచ్చితంగా ఉండాలి. చాలా నిజాయితీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా హార్డ్ అండి. దమ్మున్నవాడే దేవుడు నమ్ముకుంటాడు. దమ్మున్నవాడే దేవుళ్ళో ఉంటాడు. రోషం ఉన్నవాడే ప్రభువులో ఉంటాడు. పిరుకోడు, అవిశ్వాసి, నరహంతకుడు, పిసినారోడు, లోకంలో పాపిష్టిగా బ్రతికేవాడు దేవుళ్ళో ఉండడం చాలా దమ్ముందా అన్నారు శద్రకని మీద. మాకు ఎందుకు లేదయ్యా, మేము దమ్మున్న మగాలవయ్యా. దమ్ముందా? అయితే నమస్కారం చేయి. మేము చేయము. అయితే అగ్నిగుండంలోకి వెళ్ళండి. వెళ్తామన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఆ దేవతలకు నమస్కారం చేయక, ఆ విగ్రహాలను జోలికి వెళ్ళక దమ్మున్నవాడే దేవుని నమ్ముకోగలిగారు. ఈ 3 వ్యక్తులు బబులోను దేశాన్ని దేవుని వైపు తిప్పగలిగారు. చప్పలు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపడదాం ప్రియులారా. ఇక్కడ కూర్చున్న నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అగ్ని లాంటి శ్రమ నుంచి నిన్ను బయటికి తీసుకురావాలని. ఆమేన్. వింటున్నారండి? చాలా కష్టం, చాలా కష్టం. కష్టమైన ఇష్టపడి ఉండు, పరలోక రాజ్యంలో దేవుని కొరకు స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. కష్టపడిన ఇష్టపడి ఉండు, నీ శ్రమను సంతోషంగా మారుస్తాడు. కష్టపైన ఇష్టపడి ఉండు, నీ దుఃఖాన్ని ఆనందంగా నా దేవుడు మారుస్తాడు. కష్టమైన ఇష్టపడి దేవునితో ఉండు, గొర్రెలు కాసుకున్న ఆ యొక్క దావీదును రాజు చేసినట్టుగా నీ స్థానాన్ని దేవుడు మారుస్తాడు. బయటకు వచ్చారట. ఎక్కడి నుంచి చెప్పండి? అగ్ని గుండంలోంచి దేవుడు బయటకు వచ్చాడు. హల్లెలూయా. యేసు నీ కార్యములు
చప్పట్లు కొట్టుకుంటూ పాడదాం. తండ్రిని చప్పట్లు కొట్టుకుంటూ కంటికి కనబడవు, హృదయానికి అంటూ చిక్కవు, అవి కంటికి పాడండి పాడండి, హృదయానికి యేసుని కార్యములు, దీని తలంపులు, శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో నిలచితివి, దానియేలును విడుదలనిచ్చితివి. శద్రకు మేషకు అందరూ పాడాలి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వారు నిలచితివి, దానియేలును కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు, యేసుని కార్యములు పాడండి, తండ్రిని తలంపులు, యేసుని కార్యములు, తండ్రిని తలంపులు. హల్లెలూయా. ఎంతమంది అండి బయటకు వచ్చారు? ప్రైజ్ లార్డ్. భీమిలో నాకు తెలిసి 25,000 నుంచి 26,000 మంది ఉంటారు. మేబీ దాదాపుగా నాకు తెలిసి 1,000 మంది అన్నా ఉంటారంటవా ప్రభు నమ్ముకున్న వాళ్ళు. అంటే 1000 మందే బయట ఉన్నారనమాట. ప్రైజ్ లార్డ్. 1000 మందిని ప్రభు బయటికి తెచ్చాడు. ఇంకా వాళ్ళందరూ యేసు నామములో ఆ శ్రమ నుండి బయటకు వచ్చుదురు గాక. రావాలి. సింహపు ఎక్కడి నుంచి అట్ట అగ్ని గుండంలోంచి బయటికి రావాలి, శ్రమలో నుంచి బయటికి రావాలి, విగ్రహారాధన నుంచి బయటికి రావాలి. హలో వినాలి జాగ్రత్తగా, జాగ్రత్త నుంచి బయటికి రావాలి. ఈ ముహూర్తాలు చూసుకోవడం లేకపోతే ఏమండి అంజుల ఆచారాలు సాంప్రదాయాల నుంచి బయటికి రావాలి. బాబు వింటున్నావా తమ్ముడు? రకరకాల ఆచారాల నుంచి ఏం చేయాలి చెప్పండి? బయటికి రావాలి. పులి చూసి నక్క ఓతలు పెట్టుకున్నట్లుగా వినండి కొన్ని ఉన్నాయి. వాటన్నిటి నుంచి ఏం చేయాలి చెప్పండి? బయటకు రావాలి. వద్దురా బాబు అని చెప్తుంటే కొంతమంది రింగులు ఎడుతున్నారు, కుర్రాలు తీయట్లేదు, సేమ్ ఆడోళ్ళగా ఉంటున్నారు. ఎక్కడోటి ఆడుతున్నారు, ఎక్కడోటి ఆడుతున్నారు. ఎవడో పెట్టాడు, నువ్వు పెట్టడం ఎందుకురా? యేసునామములో అందులోంచి బయటికి రా. వాట్సాప్ నుంచి బయటికి రా. ఎఫ్బీ నుండి, ఎఫ్బీ ఏంటి? ఫేస్బుక్ నుండి. ఏ బుక్? ముఖం బుక్. ఆ ముఖం బుక్ నుంచి బయటికి రా. ఇన్స్టాగ్రామ్ నుంచి వింటున్నారా? యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు, టీచర్లు తెల్ల బొమ్మలా కనబడతాం, వెనకాలేమో జీడి గింజలే పాట. ముందేమో ఈమె, వెనకాలేమో జీడి గింజలు. ఒళ్ళంతా తిప్పేస్తుంది. ఒకసారి పాస్టర్ గారు పాట పాడుతూ ఉన్నాడట. చక్కగా పాట పాడుతుండి వెనకాల ఒక ఆ పాటల కంటే మంచి పాటలు ఏవి లేవేట అన్నాడట. ఏంటయ్యా మంచి పాటలు అంటే? జీడి గింజలయ్యా అంటున్నాడట. ముందేమో బొమ్మ, వెనకాలేమో ఇంకొకటి. బయటికి రా. స్తోత్రం కలుగునగాక. ఆదివారం నాడు కనబడుతున్నాం, మా సంగతి ఎవరికి తెలియట్లేదు అనుకుంటున్నారు. అందరు సంగతులు యేసుకి తెలుసు, తర్వాత నాకే తెలుసు. యేసునామములో బయటికి రావాలి. రాకపోతే చిన్న మెదడు సిదికిపోద్ది, వెన్నుపూస మొక్కలైపోద్ది, కిడ్నీలు పగిలిపోతాయి, పేగులు సరిగా పనిచేయవు. విన్నారా? ఒక సంవత్సరం అయిపోతావు, దేనికి పనిచేయవు. యేసునామములో ఏం చేయాలి చెప్పండి? నీవు బయటకు రావాలి. హల్లెలూయా. ఒకరోజు నేను ఆ దేవుని చిన్న పని మీద ఎప్పుడో కానీ తగరపల్సి వెళ్ళాను. తగరపల్సి వెళ్తే మణికంఠ స్వీట్ బేకరీ దాటిన తర్వాత ఒక సినిమా థియేటర్ ఉంటుంది. ఏంటంటే అది రాములమ్మ థియేటరా. నేను అలా బండి మీద వెళ్ళిపోతుంటే ఇద్దరు పాస్టర్ గారు సినిమా నుంచి బయటకు వస్తున్నారు, సినిమా హాల్లోంచి. మీకు ఎక్కడే అంటే సంఘాలు లేవు, సువార్థికులు అనమాట వాళ్ళు. మీకు ఇక్కడే పని అన్నాను. ఇక్కడ మరి చెప్పరా
అంటే ఇక్కడ మా ఓడు ఉన్నాడు, ప్రార్థన చేయలేక ప్రార్థన చేస్తావా సినిమా హాల్లోని పని కాపోతాను. అంతా అయిపోయింది, జనాలతో పాటు వీళ్ళు వచ్చేస్తున్నారు బయటికి. వెళ్ళడం అయితే వెళ్ళిపోయారు, వచ్చేటప్పుడు ఎవరికీ తెలియదు అనుకున్న వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. దేవుడు పరిచయం చేస్తున్న వాళ్ళు బీర్ షాపులోంచి ఎక్కడ ఏం చేయాలి చెప్పండి, బయటికి. సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, బయటికి చెప్పలేరండి. ఎక్కువగా బూతులు తిట్టి అలవాటు ఉంటుంది, కొంతమంది ముచ్చాలో రాలిపోతూ ఉంటాయి. మనం అన్య భాషలు మాట్లాడక అదో భాష, ఈ భాషలు ఈ అయితే ఆ భాష అది. అందులోంచి ఏం చేయాలమ్మా, రావాలి. స్తోత్రం కలుగునగాక. బయటకు వస్తేనే నిన్ను దేవుడు ముచ్చుల్లో వాడుకుంటాడు. నేను అక్కడే ఉంటానంటే అక్కడే ఉంటావు. స్తోత్రం. 6వ అధ్యాయం 23వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. త్వరగా చదవండి, దగ్గరికి వచ్చాం. 6వ అధ్యాయం 23వ వచనం. 6వ అధ్యాయం 23వ వచనం. మీ బైబిల్ లేవా? తెచ్చుకోకండి. ఎంత మంచోలో. చెడు చూడన, చెడు మాట్లాడి, చెడు వినని కూతుర్లో చూస్తున్నారు. బైబిల్ ఏమ, రాజు యందును గూర్చి ఆ సంతోషభరితుడై దానియేలు ఎక్కడంటాడా, గుహలో నుండి బయటకు దానియేలును బయటకు తీసిరి. ఇప్పుడు మళ్ళీ చప్పట్లు కొట్టండి. స్తోత్రం. హల్లెలూయా. దానియేలుని ఎక్కడి నుంచి తీశారట? అమ్మ, ఎవరైనా సింపుల్గానా దానియేలే కదా సింహాల బోలికి వెళ్ళి వచ్చేసాడు ఏముందలే అని ఒకవేళ అనుకుంటే, విశాఖపట్నంలో జూ ఒకటి ఉంది, అక్కడ సింహాల గుహం ఒకటి ఉంది. అందులో పులులకి వేరే విధంగా ఉంటుంది, సింహాల విధంగా ఉంటుంది. ఒక్కసారి నేను అక్కడ పర్మిషన్ అడుగుతాను, మీరు జస్ట్ ఇలా ఒక అరగంట ఉంటే వచ్చేయండి. రాజుగారు బాగుందండి, అక్కడ నేను పర్మిషన్ అడుగుతాను. జస్ట్ అలాగెళ్ళి సింహాల దగ్గరికి వెళ్ళి, బాగున్నావా, నీ పేరు ఏం పేరు అని అడగకపోయినా పర్లేదు, ఎక్కువ అవసరం లేదు, 10 నిమిషాలు. విశాఖపట్నంలో జూ ఉందా? అందులో సింహాలు ఉన్నాయా, పుల్లు ఉన్నాయా, ఎలుగుబంట్లు ఉన్నాయా? ఇప్పుడు అన్నిటికంటే ఘోరమైన అడవికి రాజు ఎవరు చెప్పండి అమ్మా? సింహమే కదా. అన్నిటికీ ఘోరమైన మృగము ఏమండి, ఎవరినైనా కదలకుండా చేసే మృగం ఏదైనా ఉన్నదంటే అది. అలాంటి ఒకటి కాదట, సింహాలు చాలా ఉన్నాయట. ఆ సింహాల మధ్యలో ఉన్నాడట దానియేలు. ఎక్కడున్నాడు? ఎంతసేపు ఉన్నారని అడగరే, రోజంతా ఉన్నాడు. 24 అవర్స్. అమ్మ వినాలి జాగ్రత్తగా, 24 అవర్స్ దానియేలు సింహాల మధ్యలో ఉన్నాడు. ఎవరు తప్పిస్తారు, ఎవరు బయటికి తీస్తారు? పడేశారు, అతను పట్టుకెళ్ళి పడేశారు. ఎవరికైనా సాధ్యమా? సింహాల నోట్లో నుంచి, సింహాల బోన్లో నుంచి, అక్కడి నుంచి బయటికి రావడము ఎవరికైనా సాధ్యమవుతుందా? ఒక దేవుడికి తప్ప. నమ్మిన వాడు గట్టిగా స్తోత్రాలు చెప్దామా? సింహాల నోటులోంచి దానియేలుని దేవుడు బయటికి తెచ్చాడు. సింహాల నోరు పడకుండా దేవుడు దానియేలుని కాపాడాడు. సింహాల నోలను దేవుడే మూసాడు. సింహాలు దానియేలుతో ప్రార్థన చేశాయి. సింహాలు దానియేలుతో ఒకరోజు ఉపవాసం ఉన్నాయి. సింహాలు దానియేలులాగా మోకాలు అనుభవంలోకి వచ్చాయి. సింహాలు దానియేలు మాట విన్నాయి. సింహాల పక్కన ఉన్నటువంటి దేవుని దూతను, ఏమంటే దానియేలు పక్కన ఉన్న దేవుని దూతను సింహాలు చూశాయి. హల్లెలూయా. బయటకు వచ్చే 24 గంటలు అయిపోయిన తర్వాత రాజు చెప్తున్నాడు బంట్రోలతో, ఆ దానియేలుని అక్కడి నుంచి బయటకు తీసుకురండి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. స్తోత్రం కలుగునుగాక. నీ ఇరుగు పొరుగు వారి నోట్లో నువ్వు ఉంటున్నావు, పక్కింటి వారి నోట్లో నువ్వు ఉంటున్నావు, నీ యొక్క బంధువుల నోట్లో నువ్వు ఉంటున్నావు, అన్యుల నోట్లో ఉంటున్నావు, నీ సూపర్వైజర్ నోట్లో 10 నీ పేరు వినబడుతుంది. ఎవరి నోట్లో పడకుండా నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎవరి నోట్లో పడకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడుకున్న నా దేవుడు బయటికి తెస్తాడు. సింహాల లాంటి మనుషులు నీకు ఏ హాని చెయ్యరు, నీతో పాటు చర్చకు వస్తారు. ఆమె చెప్పు గట్టిగా. నీ మీద నిందలేసిన వారు నిన్ను గణపరుస్తారు. నీతో పాటు ఆటో ఎక్కుతారు, నీతో పాటు చప్పట్లు కొడతారు, నీతో పాటు ప్రభు మందిరానికి వస్తారు, నీతో పాటు ప్రభుని ఆరాధిస్తారు. ఒకప్పుడు వారి నోట్లో ఉన్నావు, ఒకప్పుడు నీ గురించి ఎదురుగా మాట్లాడుకున్నారు, ఒకప్పుడు నీ గురించి ఊరల్లా చాటారు. వారు నీ కూడా దేవుడి మందిరానికి వచ్చి నీతో పాటు దేవుని ఆరాధించేటట్లు నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. వారి సమస్యల నుంచి దేవుడు నేను బయటికి తెస్తాడు. అంత జీవము కలిగిన దేవుడు మన దేవుడు అండి. దానియేలు బయటకు వచ్చాడా లేదా?
నువ్వు వస్తావా రావా? ఆమేన్. నిన్ను రప్పించడానికి నా దేవుడు శక్తి కలిగిన దేవుడు. నిన్ను బయటికి తెస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఎంత అదృష్టవంతులు తెలుసండి. మీరు నరేంద్ర మోడీ కంటే గొప్పలు మీరే. అలీలు కదా, ఆమెన్ అనండి. ప్రతిదానికి అలీలు అంటే అలవాడిపోతాం వాళ్ళకి. చంద్రబాబు నాయుడు కన్నా గొప్పలు మీరే. చెప్పు ప్రైజ్ లార్డ్. అంబానీ కన్నా గొప్పోడు నువ్వు. ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతుల కన్నా మనం గొప్పవారమే. ఎందుకని అడగరే? ప్రైజ్ లార్డ్. నిన్ను అన్ని విషయాల్లోంచి నా దేవుడు బయటికి తెచ్చాడు. బయటికి తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ప్రైజ్ లార్డ్. చంద్రబాబు నాయుడికి మారు మనసు లేదు, రక్షణ లేదు, సువార్ చెప్పినా వినడు. చచ్చిపోతా నరకానికి వెళ్ళిపోతా, నువ్వు చచ్చిపోతే పరలోకి వెళ్తావు. నరేంద్ర మోడీకి మారు మనసు లేదు, రక్షణ లేదు, అసలు దేవుడు అంటేనే ఇష్టము. అతను దెయ్యం బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవే. ఆమేన్. అతను ఇంకా అక్కడే ఉన్నాడు, నువ్వు మాత్రం బయటకు వచ్చేసావు. నా దేవుడు నిన్ను తెచ్చాడు. నా దేవుడు బయటికి నేను లాగాడు. కొందరు అగ్నిలో నుంచి లాగినట్లుగా నిన్ను లాగాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఎంత అదృష్టవంతుడివో నువ్వు దేవుడిని తెలుసుకున్న తర్వాత నీకు తెలుస్తుంది. ఎట్టి శ్రమ నుండి అయినా, ఎలాంటి బాధ నుంచి అయినా దేవుడు నిన్ను బయట పెట్టాడు. హల్లెలూయా. దానియేలుని సింహాల గుహలోంచి దేవుడు బయటకు నిలబెట్టిన దేవుడు. భయంకరమైన శ్రమ నుండి, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుండి నా దేవుడు నిన్ను బయటికి నిలబెట్టడానికి శక్తిమంతుడు. ఆఖరిగా లాస్ట్ ఫైనల్గా వచ్చిన యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనము. 11వ అధ్యాయము 43వ వచనము. చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఇది. చదివితే వింటే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ఎన్నడూ ప్రపంచంలో జరగలేదు, ఇలా ఎవడో చేయలేదు. ఆయన ఎలాగూ చెప్తున్నాడు, లాజరు ఎక్కడికి రావాలి? బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అంటే బయటకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టవలసినటువంటి రెఫరెన్స్ ఇది, గణపరచవలసిన రెఫరెన్స్ ఇది. అద్భుతం జరిగిందండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మ, ఇక్కడ ఏం జరిగిందంటే లాజరు చనిపోయిన 4 రోజులైంది. ఎన్ని రోజులు? ఆల్రెడీ సమాధిలో పెట్టేశారు. ఆ శరీరం చుట్టూ, బాడీ చుట్టూ కట్లు కట్టేశారు శుభ్రంగా. అతడు సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభు 4వ దినాన్ని వచ్చి, అమ్మ మార్తా మరియా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. బేతనీలో ఉన్న వాళ్ళందరూ యేసుతోనే ఉన్నారు. 4వ దినమందు యేసు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్నటువంటి లాజరుతో చెప్తున్నాడు, లాజరు బయటికి రా, కమ్ అవుట్ ఆఫ్ ద టోమ్, బయటికి రా. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? లాజరు. చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారు, లాజరు చచ్చిపోయి ఎన్ని రోజులు అయిందిరా, ఈయనకి చిన్న మీదడు చిట్లిపోయింది, కంపు వాసన వస్తుంది, శవం. ఏ లాజరు బయటికి రా. వస్తాడా రాడా? చెప్పండి అమ్మా. పిలిచింది ఎవరు? చెప్పండి, పిలిచింది ఎవరు? చంద్రబాబు నాయుడా? జగనా? ఎందరమ్మా? పిలిచింది ఎవరు బాబు? చెప్పు గట్టిగా. ఎవరిని పిలిచాడు? లాజరు బయటికి రా. ఎన్ని రోజులైంది చనిపోయి? శరీరం ఉంటుందా? నరాలు బతుకుతాయా? ఎముకలు పనిచేస్తాయా? రక్తం ఉందా? మరి ఈయనేంటినా లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అంటున్నాడు? పిలిచింది జీవము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పు. పిలిచింది శక్తిమంతుడు. పిలిచింది మరణాన్ని గెలిచి 3వ దినమున తిరిగి లేచిన. వచ్చాడా లేదా? ఇప్పుడు 4 రోజులు అయిపోయిన తర్వాత చనిపోయిన వాడు తిరిగి వస్తే అక్కడ జనాలు ఉంటారా, పారిపోతారా? ఎక్కడో అక్కడ పారిపోయారట. మార్తదా అంటున్నాడు, పునరుద్ధానము జీవము. 4 days ఆల్మోస్ట్ సవ్వంతా పోయింది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఎండిపోయిన ఎముకలు సైతము కూడా
జీవింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవము లాజరులోకి వెళ్ళింది, నరాలు అమర్చబడ్డాయి, ఎముకలోకి శక్తి దొరికింది, పోయిన ఆత్మ తిరిగి మరల లాజరులోకి వచ్చింది. అందుకనే లాజరు సమాధి నుంచి బయటకు వచ్చాడు. నా దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయిన వ్యక్తి మరలా బయటకు వచ్చాడు. ఆత్మస్థితిలో చచ్చిపోయి ఉన్నావేమో. ఒకానొకప్పుడు 2-3 గంటలు ప్రార్థన చేసేదానివి. శుక్రవారం ప్రార్థన అంటే చెవి కోసుకునేవాడివి. శనివారం ప్రార్థన అంటే నీవే ముందుండేవాడివి. ఆదివారం ఆరాధనకి ఏ ఆరాధనకి మానేవాడివి కాదు. ఎక్కడైనా కూడిక జరిగితే, మీటింగ్ జరిగితే పరిగెత్తుకునే లేదా అని వెళ్ళేవాడివే. ప్రార్థించాలంటే నీ ఇంట్లో ముందు నీవే బలిపీఠం కట్టుకునేవాడివే. ఏ కూడుకున్నా, ఏ ప్రార్థన చేసినా నీ తర్వాతే ఎవరైనా ఉండేవారు. ఈరోజు నువ్వు చచ్చిపోయావు, ఈరోజు నువ్వు సమాధిలో ఉన్నావు, ఈరోజు నువ్వు మృతుడై ఉన్నావు, ఈరోజు నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు. ఈరోజు ప్రార్థన అంటే, మోకరించాలంటే చాలా బద్ధకం, ఒళ్ళంతా విరుచుకుంటున్నావు, అయినా మోకాలు వేయట్లేదు. ఒకప్పుడు ప్రియులారా నీ ఆత్మస్థితి ఎంతో బాగుండేది. ఒకప్పుడు నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు, నిన్ను బట్టి నీ కుటుంబము, నీ సేవకుడు, నీ దైవజనుడు ఎంతగానో సంతోషించేవాడు. కానీ ఈరోజు ఏమైందో తెలియదు కానీ మొక్కలు వెళ్ళిపోతున్నావు, చచ్చిపోయావు. ఏమైందో తెలియదు, సమాధిలో మృతమైపోయావు. ఏమైందో తెలియదు, టైమింగ్ లేదు. ఏమైందో తెలియదు, మోకాళ్ళు వేయాలంటే భయమో, ఆరాధనకు రావాలంటే భయమో, పరిచర్య చేయాలంటే భయమో, సంఘం తొడవాలంటే భయమో, పరదాలు ఎత్తాలంటే భయమో, ఏదైనా పని మాలాంటి సేవకులకు సహకరించాలంటే భయముతో ఉన్నావు. ఒకప్పుడు ఉన్న ఆత్మీయత ఇప్పుడు లేదు. స్టిల్ యు ఆర్ డెడ్ బాడీ. ఇప్పటికీ కూడా నీవు సజీవంగా లేవో, మృతుడినైతిని కానీ అంటాడు ఆయన. యేసుప్రభు మృతుడే కానీ యుగ యుగములకు సజీవుడిగా ఉన్నాడు. మనమైతే ఇంకా మృతముగానే ఉన్నాము. అయితే నా దేవుడు సెలవిస్తున్నాడు, నీవు బయటికి రా, నిన్ను మరలా నేను బ్రతికిస్తాను. ప్రభు పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు నీకున్నటువంటి ఎలాంటి పరిస్థితిలో ఉండేదానివో, నిజంగా మారినప్పుడు అగ్ని కనుమలా ఉండేవాడు కదా, అగ్ని కనుమలా ఉండేదానివి కదా, ప్రభు విషయంలో ముందుండేవాడివి కదా, అన్ని విషయాలు నీ తర్వాతే కదా ఏదైనా. కానీ ఈరోజు మృతమైపోయిన సమాధిలో ఉన్నావేమో. ఒకసారి నువ్వు పరీక్షించుమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయినా పర్వాలేదులే, 4 రోజులు అయిపోయింది, 4 నెలల నుంచి చేయట్లేదా, 4 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నావా, 4 నెలల నుంచి 46 ఆదివారాల నుంచి దూరంగా ఉన్నావా, అయిపోయింది. ఈరోజు ఈ క్షణమందు దేవుడు లాజరు బయటికి రా అన్నట్టుగా, నా దేవుడు నా కుమారుడా బయటికి రా, నా కుమార్తె బయటికి రా నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఈ పిలుపుకి విధేయత చూపగలిగితే వస్తానయ్యా బయటికి. నేను సమాధిలో ఉన్న శవాన్ని కాదయ్యా, నేను మృతుడిని కాదయ్యా, మృతురాలను కాదయ్యా, నాలో జీవం ఉందయ్యా, నీ ప్రేమ ఉందయ్యా, మారు మనసు ఉందయ్యా, మరలా ఆ నూతన ఆత్మ నేను పొందుకుంటానయ్యా అనబడినటువంటి వారి స్తోత్రం కలుగునుగాక. అనబడినటువంటి వారు మనసిస్తే మరలా దేవుడు నీకు రెండంతల జీవాన్ని నా దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. 2 దేవుడు నిన్ను ఇచ్చి ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. అక్కడే ఉండిపోవద్దు, బయటికి రా. స్తోత్రం కలుగునుగాక. బయటికి రా. హల్లెలూయా. యోనాను దేవుడు బయట పెట్టాడు. స్తోత్రం. యోనా చేప కడుపులోంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారు. హల్లెలూయా. దానియేలు సింహాల బోనులోంచి బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. లాజరు సమాధిలోంచి ఎక్కడి నుంచి వచ్చాడు బయటకి. ఈరోజు కొన్ని దురాత్మలు, కొన్ని చీకటి శక్తులు, కొన్ని అపవిత్రాత్మలు, కొన్ని అబద్ధాలు, కొంచెం ఆ వీక్నెస్లు, బలహీనతలు కొంచెమే ఉన్నాయి. అవన్నీ యేసు క్రీస్తు నామములో బయటికి వచ్చునుగాక. మీలోనున్నవన్నీ బయటకు వచ్చేస్తే ఉన్నతమైనటువంటి స్థానంలో నా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. నీళ్ళు మొక్కలు వేద్దాం, 2 చేతులు పైకెత్తుదాం. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను విడిపించు ప్రభా, నన్ను విడిపించు ప్రభా అని చెప్పాలి. నన్ను విడిపించు ప్రభా. 2 మోకాళ్ళు వేస్తూ 2 చేతులు పైకెత్తి, తండ్రి నన్ను విడిపించు ప్రభా, నేను బయటకు వచ్చేస్తానయ్యా, మృతుడిని కాదు ప్రభా, నేను బ్రతికి ఉన్నాను ప్రభా, నాలో జీవము కావాలి ప్రభా, నీ ఆత్మ కావాలి ప్రభా, నీ అభిషేకం కావాలి ప్రభా, నన్ను వాడుకో ప్రభా. యోనాను బయట పెట్టావు, శద్రకు మేషకు అబేద్నెగోల్ని బయటికి తెచ్చావు, దానియేలుని బయటికి తెచ్చావు. 2 చేతులు పైకి నోరు తెచ్చి ఎక్కడో అక్కడే ప్రభు సన్నిధానములో విజ్ఞాపన చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. హల్లెలూయా. దేవా నేను బయటకు వస్తాను ప్రభా, నీకు వందనాలు. బయటికి రా. కొంతమంది దురాత్మలు